ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళు చాలా మంది మెయిన్గా స్ట్రెస్తో బాధపడుతూ ఉంటారు, లేదా బ్యాక్ పెయిన్తో కానీ, నెక్ పెయిన్తో కానీ, షోల్డర్ పెయిన్తో కానీ బాధపడుతూ ఉంటారు. అయితే నేను మీకోసం ఒక మంచి ఆసన చెప్తాను. ఇది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, అంటే ఇంట్లోనే ఉండి కూడా చేసుకోవచ్చు. ఈ ఆసన పేరు వచ్చేసి బాలాసన, చిల్డ్రన్స్ బో అని అంటారు ఇంగ్లీష్లో. ఇది చాలా సింపుల్ అండి, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా చూడండి. ఫస్ట్ మనం చక్రాసనంలోకి రావాలి. చాలా మంది ఇక్కడనే ఫస్ట్ మిస్టేక్ చేస్తారు. ఫస్ట్ మనం బాలాసన వేసేటప్పుడు చాలా మంది టో మీద కూర్చుంటారు. టో మీద కాదండి, టో పూర్తిగా ల్యాండ్కి టచ్ అవ్వాలి. ఇలా హీల్ మీద కూర్చోవాలి. మన గ్లూట్స్ హీల్స్ టచ్ అవ్వాలి పర్ఫెక్ట్గా. ఫస్ట్ నేను ఈ పోజ్ ఎలానో చేసి చూపిస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీరు పర్ఫెక్ట్ గా హీల్ మీద కూర్చున్నాక 1 టైం ఇన్హేల్, లాంగ్ బ్రేక్ తీసుకొని ఎక్సెల్ పొజిషన్ లో స్లోగా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. తర్వాత మన ఫోర్ హెడ్ ని కింద ఫ్లోర్ కి పూర్తిగా టచ్ చేయాలి. దాని తర్వాత మన 2 హ్యాండ్స్ ని కూడా ఫ్లాట్ చేసి పామ్స్ పూర్తిగా ఫ్లోర్ కి టచ్ అయ్యేలా చూడండి. దాని తర్వాత మన షోల్డర్స్ ని ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసి బ్యాక్ ప్రెస్ చేయండి. 45 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేశాక మళ్ళీ ఇన్హేల్ పొజిషన్ లో స్లోగా లేచి ఎక్స్హేల్ పొజిషన్ లో సేమ్ పొజిషన్ కి రావాలి. ఇలా మీరు డైలీ ఒక 5 టైమ్స్ చేస్తే మీ బ్యాక్ డికంప్రెస్ చేసి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి పూర్తిగా మాయమైపోతాయి. మన బాడీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది. కేవలం ఇది ఒక 5 టైమ్స్ రోజుకు చేస్తే సరిపోద్ది. గుర్తుంచుకోండి, 45 సెకండ్స్ టు 1 మినిట్ హోల్డ్ చేయండి. కాన్సన్ట్రేట్ అనేది బ్రీతింగ్ మీద పెడితే మీ బాడీ ఆటోమేటిక్ గా రిలాక్సేషన్ మూడ్ లోకి పోతుంది. ఈజీగా ఉందిగా, మరి లేట్ ఎందుకు, సేవ్ చేసుకొని ట్రై చేయండి. దీన్ని మీరు 10 డేస్ ఛాలెంజ్ లా తీసుకుంటే పక్కా మీకు రిజల్ట్ పీక్ లో కనిపిస్తాయి. మరిన్ని ఆసనాస్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. రేపటి వీడియోలో పార్ట్ 5 తో మీ ముంగటికి వస్తాను.